హైదరాబాదీ చికెన్ కుర్మా ఇప్పుడు వినే ఉంటారు. నా స్టైల్‌లో ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇంగ్రీడియెంట్స్ అన్నీ పర్టిక్యులర్‌గా మెజర్ చేసి మీకు చూపిస్తాను. సో, ఇంకెందుకు ఆలస్యం తయారు చేద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. స్వాగతం మీకు రఫియాస్ కిచెన్‌కి. మాకు రెసిపీ మీరు ట్రై చేసి మాకు కమెంట్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. మా ఇన్‌స్టాగ్రామ్‌కి ఫాలో చేయండి. మా ఫేస్‌బుక్‌కి లైక్ చేయండి. మీకు కనుక మా రెసిపీలు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రెసిపీ స్టార్ట్ చేద్దాము. సోది ఆపేసి కొత్తగా పల్లీలను వేయించుకోవాలి. 30 గ్రామ్స్ పల్లీలు ఇవి మంచిగా వేయించుకొని సైడ్కి తీసి పక్కన పెట్టుకోవాలి. 30 గ్రామ్స్ ఎండు కొబ్బరిని కూడా వేయించుకోవాలి. సేమ్ ప్యాన్లో కట్ చేసి చిన్న ముక్కలుగా చేసి వేయించుకోవాలి. తర్వాత 150 to 200 గ్రామ్స్ ఆనియన్ తీసుకోవచ్చు. దాన్ని కూడా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి అదే ప్యాన్లో వేయించుకోవాలి. కాస్త నూనె వేసి అవన్నీ వేగాక చల్లారనివ్వాలి. చల్లారించాక మిక్సీ జార్లో యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ సాఫ్ట్గా ఉండాలి. పేస్ట్ అలా గ్రైండ్ చేసుకోవాలి. నాది ఇది తెలుగు ఛానల్. ఫస్ట్ టైము తెలుగులో నేను ట్రై చేస్తున్నాను. నాది ఉర్దూ ఛానల్ కూడా ఉన్నది. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. సేమ్ పేరుతో ఉంది, రఫియాస్ కిచెన్ అని. ఉర్దూ అని ఉంటుంది. మీరు చూసారంటే అర్థమైపోతుంది మీకు. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. ఆ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో 150 గ్రాముల విస్క్ చేసిన ఆ పెరుగుని దాంట్లో కలిపేసేయాలి. దాంట్లోనే కారం యాడ్ చేసుకోవాలి. మీ రుచికి తగినంత కారం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1.5 టీ స్పూన్ కారం యాడ్ చేశాను. దాని తర్వాత దాంట్లో ఉప్పు కూడా యాడ్ చేశాను. ఉప్పు వచ్చేసి 1.5 టీ స్పూన్ సేమ్ యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి దాన్ని కొంచెం కలిపేసి పక్కకి పెట్టేసుకున్నాను. నేను చూపించే రెసిపీలో మీకు హైదరాబాద్ రెసిపీస్ ఉంటాయి, సౌత్ ఇండియన్ రెసిపీస్ అన్నీ ఉంటాయి. అండ్ అన్నీ కూడా ఈజీగా చేయడానికి వంట రాని వాళ్ళు కూడా చేయగలిగేలా ఈజీగా చూపిస్తాను నేను రెసిపీస్. ప్లీజ్ కంపల్సరీ నేను చెప్పిన ప్రకారం మీరు చేశారంటే మీకు ఖచ్చితంగా టేస్ట్ చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. అందరూ మిమ్మల్ని పొగిడిస్తారు. కుర్మాకి ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆలుగడ్డ, పొటాటోస్. 1/2 kg పొటాటోస్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు 2 పిల్లలు ఉన్నారు. అండ్ నాకు కూడా స్పెషల్లీ కుర్మాలో ఫ్రై చేసిన ఆలుగడ్డ వేసిన తర్వాత చికెన్ ముక్కల కన్నా ఆలుగడ్డనే ఎక్కువ ఇష్టపడతాను. సో ఇక్కడ 1/2 kg ఆలుగడ్డ తీసుకొని బాగా కట్ చేసుకొని ఒక కడాయిలో ఆయిల్ వేయాలి. ఆయిల్ వచ్చేసి 100 గ్రామ్స్ ఆయిల్ వేసాను. దాని తర్వాత దూరగా వేయించుకొని పొటాటోస్ని తీసి పక్కన పెట్టుకున్నాను. అదే ప్యాన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ ప్లస్ 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. దాని తర్వాత 1 kg చికెన్ విత్ స్కిన్ ఉంది. ఇది దాన్ని బాగా కడుక్కొని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను ముందుగానే. దాన్ని యాడ్ చేసేసి దాంట్లో 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసి కొంచెం మిక్స్ చేశాను. అంటే ఒక 5 మినిట్స్ కలుపుకోవాలి హై ఫ్లేమ్ మీదని. జస్ట్ చికెన్ కలర్ చేంజ్ అవ్వాలి. అంటే పచ్చిగా కనిపించకుండా కొంచెం కుక్ అవునట్టు కనిపించగానే దాంట్లో వచ్చేసి మనం మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా, అంటే గ్రైండ్ చేసి ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదా మసాలా, అది దీంట్లో వేసేసాను. వేయంగానే దాంట్లోనే ఆ గిన్నెని కొంచెం వాటర్ పోసేసి ఒక 1/2 గ్లాస్ కన్నా తక్కువ 1/4 గ్లాస్ వాటర్ పోసేసి అది కొంచెం దీంట్లో యాడ్ చేసేసి బాగా కలుపుకొని కొంచెం మూత పెట్టేసి కుక్ అవ్వనివ్వాలి. ఒక మసాలాలు దాంట్లో యాడ్ చేశాక దాన్ని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు దమ్పై కుక్ చేయాలి. అంటే స్లో ఫ్లేమ్లో బాగా మధ్యలో కలుపుతూ మంచిగా కుక్ చేయాలి. ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే మీకు ఆయిల్ పైకి తేలిపోతుంది. అంటే ఇప్పుడు చికెన్ డన్ అయిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని దాంట్లో వచ్చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్, ఆలుగడ్డలు ప్లస్ కొత్తిమీర, పుదీనాకు ప్లస్ 5-6 పచ్చిమిర్చులు మధ్యలో నుంచి కట్ చేసి అవన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కుర్మా చేయడానికి మీకు మాక్సిమం ఒక అర్ధగంట పడుతుంది. అంటే ప్రిపరేషన్కి ఒక 10 to 15 మినిట్స్, అంటే మసాలాలు అవి ప్రిపేర్ చేసుకోవడానికి. మిగతా టైం కుకింగ్కి ఒక అర్ధగంట పడుతుంది. దీంట్లో ఇది యాడ్ చేసిన తర్వాత కొత్తిమీరాకు, పుదీనాకు యాడ్ చేసిన తర్వాత ఒక నిమ్మకాయ రసం తీసి యాడ్ చేసుకోండి. ఎందుకంటే నా పెరుగు పోసినా కానీ ఒక్కొక్కసారి పులుపు రాకపోవచ్చు. అందుకంటే లాస్ట్లో నిమ్మకాయ రసం తప్పకుండా యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఒక చిన్న టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని దాని తర్వాత దాన్ని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మళ్ళీ దాంట్లో చేసుకోండి. రెడీ అయిపోయింది హైదరాబాదీ చికెన్ కుర్మా. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీ ట్రై చేయండి. చేసి మాకు చెప్పండి మీకు రెసిపీ ఎలా తయారయ్యిందో. ఇంకా తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నా రెసిపీ వీడియో చూసిన అందరికీ శుక్రియా. ఇంత ఓపిక చూపించినందుకు.